ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తను క్యాచ్ చేసుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే సహజ వనరులు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ మీద కన్నేసినటువంటి అమెరికా ఇప్పుడు చివరికి రష్యాని కూడా గ్రిప్లో పెట్టుకునేందుకోసం పైప్ లైనే తన చేతికి ఇచ్చేయమని అడుగుతోంది. మినరల్స్ ఫర్ వెపన్స్ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ మీద మరింత నియంత్రణకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్ లైన్ తమకు అప్పగించమని చెప్పి కొత్త డిమాండ్ ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ సహా ఉక్రెయిన్ విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించమని డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైఖరిని ఉక్రెయిన్కి చెందినటువంటి సెంటర్ ఫర్ ఎకనామిక్ స్ట్రాటజీకి చెందిన సీనియర్ ఎకనామిస్ట్ నోలోదిమిన్ లాండా తప్పుబట్టారు. ఈ డిమాండ్లు వలసవాద తరహా ఒత్తిడిని తలపిస్తున్నాయి, వాటిని అంగీకరించే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. సోవియట్ కాలం నాటి సహజ వాయువు పైప్ లైన్ ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్తోంది. పశ్చిమ రష్యాలోని సొడ్జా నుండి స్లోవేకియా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం ఉజ్వోరోడ్ వరకు ఈ పైప్ లైన్ ఉంది. ఇది యూరప్కి రష్యన్ గ్యాస్ సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. నియంత్రణలోకి తీసుకోవాలని చెప్పి యుఎస్ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తుంది. రష్యా ప్రభుత్వ ఇంధన సంస్థ గాజ్ప్రోమ్తో ఉక్రెయిన్ 5 ఏళ్ల ఒప్పందం గడువు ఏడాది జనవరితో ముగిసింది. ఉక్రెయిన్ను బెర్లిన్ లాగా విభజించొద్దని మరోవైపు అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ సూచించారు విభజించవచ్చని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్లో రష్యన్ జోన్, ఫ్రెంచ్ జోన్, బ్రిటిష్ జోన్, యుఎస్ జోన్ తరహాలో ఉక్రెయిన్లో యూకే, ఫ్రాన్స్ దళాలు పశ్చిమ ప్రాంతాల్లో భరోసాగా ఉంటాయన్నారు. ఆక్రమిత తూర్పు ప్రాంతంలో రష్యా సైతం ఉండొచ్చని, రెండింటి మధ్య ఉక్రెయిన్ దళాలతో సైనిక రహిత ప్రాంతం ఉంటుందని చెప్పుకొచ్చారు. దీని మీద తీవ్ర వ్యతిరేకత రావడం తన మాటలు వక్రీకరించని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.